హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ యూ హ్యావ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం అగత్య మూవీ రివ్యూ గురించి చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై వెంటనే క్లిక్ చేయండి. అగత్య మూవీ గురించి చెప్పుకున్నట్లయితే అగత్య మూవీ అనేది జస్ట్ యావరేజ్లా ఉంటుంది. సినిమా స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, అంటే జస్ట్ బెటర్గానే ఉంటుంది అన్న ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. ఇంకా మూవీ చూస్తూ ఉంటుంటే మెయిన్ కాన్సెప్ట్ అనేది, అంటే ఇనిషియల్ కాన్సెప్ట్ అనేది డైల్యూట్ అనేది అయిపోతూ ఉంటుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు హర్రర్ మూవీ అనే ఫీలింగ్ అనేది మనకు పోతుందన్నమాట. సో ఇది స్టార్టింగ్లో మాత్రమే హర్రర్ మూవీలా ఉంటుంది. ఆ తర్వాత మీకు అది హర్రర్ మూవీ లాగా కూడా అనిపించదు. ఆ తర్వాత ఇంకా సినిమాల్లోకి వెళ్తే ఏదో హంటింగ్ లాగా, ఏదో జరుగుతుంది, ఇంకా ఏదో ఉంటుందనే థ్రిల్లర్లా ఉంటుంది. ఇంకా సినిమా ముందుకు వెళ్తే ఫైనల్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అది ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. సో అప్పటి కాలం నాటి, అంటే పాత కాలం నాటి మెడిసిన్ వాటన్నింటి గురించి ఉన్న కాన్సెప్ట్ అన్నమాట. అది బేసిక్ అండ్ మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అది మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్. అది యాక్చువల్గా కాకపోతే అక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, అది చూస్తున్నంతసేపు మనకు తమిళ్ హీరో సూర్య గారు నటించిన సెవెంత్ సెన్స్ మూవీ గుర్తుకొస్తుంది. యాక్చువల్గా సెవెంత్ సెన్స్ మూవీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది ఉంటుంది. అది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్లో ఫైట్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. అయితే ఆ ఫైట్ సీక్వెన్స్లో ఏమైతే ఫైట్స్ ఉంటాయో అవి కూడా యానిమేషన్ ఫైట్స్లా ఉంటాయి. దాంట్లో కూడా ఆ సెవెంత్ సెన్స్ ఫైట్స్ ఎలా ఉంటాయో వాటికి రిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తాయి అన్నమాట. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. మెసేజ్ ఓకే, బట్ అదర్ దెన్ మూవీ మాత్రం బాగాలేదు. ఆ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎంగేజింగ్గా లేదు. సో మొత్తం అంతా అదే ప్రాబ్లం. అండ్ ఈ మూవీలో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది, బట్ ఆ ఎమోషన్ని కూడా ప్రాపర్గా డిస్ప్లే అనేది చేయలేదు, అంటే ప్రాపర్గా ఎవరికి కూడా చూపించలేదు. అక్కడ ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది, బట్ ఆ సెంటిమెంట్ని కూడా ప్రాపర్గా కన్వే అనేది చేయలేదు. సో అదే వచ్చిన ప్రాబ్లం అంతా. సో ఇది అంతా ఏంటి అంటే, ఒక సినిమా ఒక స్టేజ్ వచ్చేసరికి అబ్బా ఈ సినిమా ఇంకా ఉందా, ఇంకా ఎంత ఉంది అనేలాంటి థాట్స్ అనేవి మనకు చూస్తున్నంతసేపు వస్తూ ఉంటాయి. అండ్ అసలు మనకు చాలా బోరింగ్గా ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడు అయిపోతుందా, మనం ఎప్పుడు వెళ్తామా అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుందన్నమాట. మనకు సెకండ్ హాఫ్ ఈ సినిమా మొత్తం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఆ పోర్షన్స్ అనేవి కూడా అంత ఎక్సైట్మెంట్గా అయితే లేవు. ఈ సినిమా ఏదో నడుస్తుంది అంటే జస్ట్ నడుస్తుంది అంతే, ఏదో చెప్తారులే అన్నట్టు ఉంది. చాలా రెగ్యులర్ టెంప్లెట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ తర్వాత ఏదో చూపిస్తారు ట్విస్ట్ లాగా, బట్ అది ఈజీగా మనం ముందే గెస్ చేసేయచ్చు. చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో అది కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే లేదు. సో అది అన్నమాట. మూవీ సిచ్యుయేషన్ అలాగే. ఈ సినిమాలో వావ్ అనిపించే సీన్లు మాత్రం ఎక్కడ లేవు. ఆ తర్వాత యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే, ఆ యాక్టర్స్ డీసెంట్గా పర్ఫార్మెన్సెస్ చేశారు, అంటే అందరూ బాగానే చేశారు. వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు బాగానే చేశారు. జీవా గారు అండ్ రాశి ఖన్నా గారు, ఆ డూప్లెక్స్ క్యారెక్టర్, వాళ్ళందరూ ఓకే. వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు వాళ్ళ సైడ్ నుండి వాళ్ళకి ఎగ్జైటింగ్గా అనిపించే లాంటి సీన్లు వాళ్ళకు మట్టు లేవు. అది వచ్చిన పాయింట్. అండ్ డబ్బింగ్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. రంగన్ సినిమాలో జీవా గారిది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, బట్ ఈ మూవీలో లేదు. సో ఏదో క్యాజువల్గానే ఉంటుంది. ఈ ఈ సినిమాలో చివర్లో చెప్పినట్లయితే అటు హారర్ లేదు, కాన్సెప్ట్ ఏమో డైల్యూట్ అయిపోయింది, మెసేజ్ అయితే జస్ట్ ఓకే. అంతకుమించి ఆ సినిమాలో ఇంకా చెప్పుకోదగ్గట్టు ఏమీ లేవు. సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. ఇంకా ఈ సినిమా డైరెక్షన్ గురించి మాట్లాడితే, మేబీ తీసుకున్న కాన్సెప్ట్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా వేరేలా ఉంటుందేమో, బట్ అలా చేయలేదు అనిపించింది. అంటే బేసిక్గా కథని ఎలా చెప్పాలి అనుకున్నారో అలాగే చెప్పి ఉండొచ్చు, కానీ
ఇనిషియల్గా ఇది హర్రర్ అన్నట్టు ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి స్టార్టింగ్లో ఒక షాట్ ఉంటుంది, ఒక పియానో ప్లే చేస్తారు, సడన్గా కెమెరా ఒక సైడ్కి తిరిగి తల కూడా అలా సైడ్కి తిరిగి సో అలాంటి కొన్ని షార్ట్స్ని చూపించినప్పుడు ఓకే ఇది ఏదో డిఫరెంట్గా హర్రర్లా చేస్తున్నారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది కదా. బట్ అది వెళుతూ ఉన్న కొద్దీ ఆ ఫీల్ అనేది రాలేదు. అండ్ స్టార్టింగ్లో చాలా ఆత్మలు అనేవి ఉన్నట్టు కనిపిస్తాయి మనకి, బట్ అవి ఎందుకు వచ్చాయో ఏమో అనేవి అస్సలు ఏమీ కూడా అర్థం కావు. అంటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది. బట్ వెళుతున్న సినిమా ఏది అయితే ఉంటుందో అది అంతా అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. మొత్తం ఇటు పాస్ట్ని అటు ప్రజెంట్ని రెండూ చూపిస్తారు. మొత్తం మళ్ళీ అది ఎగ్జాక్ట్గా సింక్ చేసిన ఫీలింగ్ కూడా రాలేదు. లాస్ట్లో ఉన్న ట్విస్ట్ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. తీసుకున్న కాన్సెప్ట్ని మాత్రం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదనిపించింది. అది సిచ్యుయేషన్. సాంగ్స్ కూడా అంత బాగా ఏం లేవు. బీజిఎం కూడా జస్ట్ ఓకే అనేలా ఉన్నవి. బీజిఎమ్స్ కూడా అంతగా ఏం అనిపించలేదు. అంత ఇంపాక్ట్ఫుల్గా బీజిఎమ్స్ ఏమీ లేవు. సో ఓవరాల్ మూవీ మాత్రం జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాకి మీరు వెళ్తే జస్ట్ మీకు మిగిలేది, ఈ మూవీ పేరు అగత్య, ఈ సినిమాకి మీరు వెళ్తే మీకు మిగిలేది అవస్థ అంతే. ఈ మూవీస్కి జనరల్ మూవీస్కి ఇచ్చే రేటింగ్స్ పరంగా ఈ మూవీకి జనరల్గా మూవీస్ ఇచ్చే రేటింగ్స్ పరంగా మనం 2.5 అవుట్ ఆఫ్ 5కి ఇవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.